సో హాయ్ గైస్, పెళ్ళి కానీ ప్రసాద్ మూవీ రివ్యూ అంటూ చూద్దాం. నిజం చెప్తున్న సినిమా అయితే అస్సలకి బాగాలేదని చెప్పొచ్చు. అసలుకి క్యారెక్టర్ కావచ్చు, ఇంకా హీరో పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ నాకైతే ఏమి కలిదని చెప్పొచ్చు. అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ కూడా చాలా దారుణంగా దరిద్రంగా అవుతుంది అని చెప్పొచ్చు. సినిమా అయితే స్కిప్ చేయడం అయితే బెటర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఓటీటీలో వచ్చినప్పుడు ఒక్కసారి అయితే ట్రై చేయవచ్చు. అది కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ ప్లే కావచ్చు, ఇంకా ఎంగేజ్ చేసే విధానం కూడా నాకైతే అస్సలకి అయితే ఎక్కలేదని చెప్పుకోవచ్చు. అస్సలకి ఆ లెవెల్లో అయితే డైరెక్టర్ అయితే రాసుకుని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి ఏ డైరెక్టర్ ఉన్నాడో కూడా నాకైతే అస్సలకి తెలియదు అని చెప్పుకోవచ్చు. అవుట్డేటెడ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ప్రతి దాంట్లో అన్ని దగ్గర అయితే ఫెయిలియర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మారాలి, ఇలా అయితే తప్పదు. స్టోరీ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, మంచి స్క్రీన్ ప్లేతో వస్తే మనమైతే ఎంకరేజ్ చేయడానికైతే ముందుకైతే వస్తాం. ఇలాంటి అవుట్డేటెడ్ స్టోరీ, సాంగ్స్, బీజిఎంతో వస్తే ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేయడని మనమైతే గుర్తుపెట్టుకోవాలి. అస్సలకి అవుట్డేటెడ్ అంటే పెద్ద అవుట్డేటెడ్ అని చెప్పవచ్చు. ఇలాంటి సినిమాలు అయితే 2005లో కావచ్చు, 6లో కావచ్చు, అప్పుల్లో రావాల్సిన ఫిల్మ్స్ వచ్చేసరికి ఇప్పుడైతే వస్తుందని చెప్పవచ్చు. మారింది. 2025లో అయితే మనమైతే ఉన్నాయని చెప్పవచ్చు. ఇలాంటి స్టోరీస్, ఇలాంటి మూవీస్ అయితే ఇప్పుడైతే ఎవరైతే చూడారు, ఎంగేజ్ కూడా అవ్వరు. ఇది మాత్రం మీరైతే గమనించాల్సిందే. అవుట్డేటెడ్, అసలుకి ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అసలుకి ఎక్కలేదని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క సీన్ కూడా ల్యాగ్, ఒక్కొక్క సీన్ ఆ లెవెల్లో ల్యాగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక్క సీన్ కూడా బాగా అనిపించలేదు. ఒక 5 minutes ఫస్ట్లో అయితే బాగుంది, ఇంకా సెకండ్ హాఫ్ అయితే రాడు, కంకర్ రాడు చెప్తున్నా కదా. ఫస్ట్ హాఫ్ కూడా అంత బీభత్సంగా కూడా లేదని చెప్పవచ్చు. ఓవరాల్గా అయితే నచ్చలేదు నాకైతే గైస్. మరి డెఫినెట్గా చూడాల్సిన థియేటర్లో ఫిల్మ్ అయితే కాదు. మరి మీకు ఎలా అనిపించింది మన పెళ్ళి కానీ ప్రసాద్ మూవీ? కామెంట్ చేయండి. ఇది రివ్యూ మరి.